కోడూరు బీచ్లో ఎల్లంగన మాత చర్చి పక్కనే జేజే హ్యాచరీ ఉంది. ఇది పాండుచేరి నుంచి రొయ్య పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అనేక ప్రాంతాల నుంచి ఈ హ్యాచరీలో తీసుకెళ్లాలని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జేజే హ్యాచరీ ఇది ఆల్రెడీ ఎల్లంగన మాత చర్చి ఉంది. కోడూరు బీచ్ ఖచ్చితంగా మీరందరూ కూడా ఇది ఒరిజినల్ పిల్ల అని చెప్పేసి స్పీడ్ అని చెప్పి మేము కూడా వచ్చాం. ఆటోలో తీసుకెళ్తారు. మేమందరం మీకు చూపిస్తున్నాను. ఎంటర్లో కూడా ఇది చూడండి. ఇది హ్యాచరీ యొక్క రూపురేఖలు చూపిస్తున్నాం. ఇది జేజే హ్యాచరీ మన కోడూరు బీచ్. ఇది కోడూరు బీచ్కి వచ్చినప్పుడు ఇక్కడ పక్కనే ఆనుకుని ఉంటుంది. ఇది ఒక మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి. తర్వాత మన పిల్లలు కూడా మీకు చూపిపోతున్నాం అనమాట. అంటే ఎలా ఉంటుంది, ఎలా ప్యాక్ చేస్తారనేది కూడా మీకు ఇప్పుడు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. చూడండి ఆల్రెడీ రండి, నాతో పాటు రండి. మీకు మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. పిల్లల్ని ఎలా ప్యాక్ చేయాలి అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మొత్తం ఇక్కడ స్టాఫ్ మొత్తం 13 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ రొయ్య పిల్లలు పెంచాలంటే చాలా కష్టంతో కూడింది. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు చెరువుల్లో పండించేది. మీరు ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తాం. ఇవన్నీ కూడా లాస్ట్ దాకా చూడటానికి మాత్రం వీడియో ట్రై చేయండి. ఇక్కడ పనిచేయడానికి రామయ్య అన్న ముందుగా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసే స్టాఫే. ఎందుకంటే మన వీడియోని చూడటానికి చూపించడానికి ఈ విధంగా ట్రై చేస్తున్నాం. ఎందుకంటే చెప్పాను కదా, ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కోడూరులో హ్యాచరీ ఉంది. హ్యాచరీ పేరు చెప్పాను, జేజే మేరేన్ అంట. వీళ్ళందరూ కూడా పనిచేసేవాళ్ళు. ఎందుకంటే రొయ్య పిల్లని ఎంత జాగ్రత్తగా పెంచాలో తెలుసా? చిన్న పుట్టిన బిడ్డని ఎంత జాగ్రత్తగా అయితే పెంచాలో రొయ్య పిల్లని కూడా అంతే జాగ్రత్తగా పెంచాలి. అంటే ఒక తల్లి బిడ్డని పెంచేదానికంటే కూడా ఈ స్టాఫ్ అంతా కూడా రొయ్యని ఆ విధంగా పెంచుతారు. అయితే ఇది ప్యాక్ చేసేది కూడా చూపిస్తాం. లాస్ట్ చూస్తాకే ట్రై చేయండి. ఇది జేజే హ్యాచరీ. మన హ్యాచరీ కాడికి వచ్చాం. హ్యాచరీ రొయ్య పిల్లల తయారు. అంటే ఇక్కడ రొయ్య పిల్లలు తీసుకెళ్ళి మనం పాండ్లో పెడతాం. ఇప్పుడు ఏ విధంగా అయితే రొయ్యల్ని మేము ప్యాకింగ్ చేస్తామో అంటే మేమే చేసేది. మీరు మన యూట్యూబ్ ఛానల్లో మనం దీన్ని పబ్లిసిటీ చేస్తున్నాం. ఈ జేజే హ్యాచరీలో ఇప్పుడు దాకా తీసుకెళ్ళే క్వాలిటీ ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూపిపోతున్నాం. రొయ్య పిల్లల క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు మనం చూపిస్తున్నాం. మీరు చూడండి. ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కోడూరులో ఉన్నాం మనం. ఈ కోడూరు బీచ్ ఏంటంటే జేజే హ్యాచరీలో మనం ఇప్పుడు రొయ్య పిల్లల్ని ఎలా తయారు చేస్తాం చూపిస్తున్నాం. తయారు చేసేదే కాదు, మనకు ప్యాక్ చేస్తాం. ఈ ప్యాక్ చేసేది మనం అనేక చెరువులకు తీసుకెళ్ళేస్తాం. ఇప్పుడు ప్యాక్ చేసేది మీకు చూపిపోతున్నాను. ఇప్పుడు కాసేపులో మీరు చూడండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఆ కూలింగ్లో పెట్టి ఆ రొయ్యలు కడపాలి. ఎందుకంటే ఎండకి వేడికి చచ్చిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం కూలింగ్లో తీసుకెళ్తున్నాం. నేను వస్తాను, చూపిస్తూ ఉంటాను. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా కూల్ అవ్వాలి. నేను చూపించలేక కూల్ అవ్వాలి. ఈ విధంగా ఒకసారి చూపించాం, చూపించాం. ఈ విధంగా గొడవలు వస్తూ ఉండాలి. ఎందుకంటే అలా వచ్చినప్పుడు కూల్ అవ్వాలి. ఇది చూడండి, ఈ విధంగా ఉంటుంది మన పిల్ల. ఇప్పుడు ఈ విధంగా మనం లోపలికి తీసిన తర్వాత అంతే అంతా చెప్పి లక్షలాది పిల్లలు ఉంటాయన్నమాట. కోట్ల సంఖ్యలో ఈ జేజే హ్యాచరీలో చూసారు కదా, ఈ విధంగా ఆక్సిజన్తో పిల్లలు తయారు చేస్తున్నారు. కానీ చాలా క్వాలిటీతో ఉంది. ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు, మనం వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చాం. మీకు ఎవరైనా కానీ మీకు ఫీడ్ కావాల్సి వస్తే ఈ విధంగా ఇక్కడ సంప్రదించండి. మీకు ఎవరికైనా సీడ్ కావాల్సి వస్తే ఇక్కడ రండి, సంప్రదించండి. చూడండి ఎన్ని కూడా ఏ విధమైన అద్భుతంగా అసలు ఈ విధంగా కూల్ అవ్వడం చాలా గొప్పతనం ఇది మాత్రం. మీకు ఎవరికైనా కావాల్సినప్పుడు, ఎందుకంటే మళ్ళీ చెప్తున్న అడ్రస్ ఉంది. ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కోడూరు బీచ్కి వెళ్ళే రూట్లోనే మనకి దారిలోనే ఉంటుంది. మీకు ఎవరికి కావాలన్నా సరే ఈ హ్యాచరీని మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. కమాన్ దగ్గర కూడా చూపిపోతున్నాను, రండి. మనం ఈ ప్యాకెట్లోకి ఆ పిల్లలని ఆ రొయ్య పిల్లలని నీటిలో చేసి ప్యాక్ చేసేటప్పుడు తర్వాత నీళ్ళు నింపి ఈ విధంగా మనం గ్యాస్ నీటిలో పెట్టి దీన్ని మనం కొంచెం ప్యాక్ చేసినప్పుడు పిల్ల ఈ గ్యాస్ ద్వారా ఏంటంటే పిల్ల బ్రతకడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా పిల్లల్ని ఎలా చేస్తాం కూడా చూపిస్తాం. ఈ వీడియో లాస్ట్ దాకా కూడా చూడండి.
అలా ఇప్పుడు పీడు ఇంతకుముందు రొయ్యలు వచ్చాయి కదా, ఆ రొయ్యల్ని ఎక్కడే పిల్లల్ని తయారు చేస్తున్నారా లేకపోతే ఎలా ఎక్కడ నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది. ఏ ఊరు నుంచి? పాండిచేరి. పాండిచేరి నుంచి. అంటే ఇంతకుముందు ఇక్కడ బోట్లు వచ్చినప్పుడు రొయ్యల్ని ఇక్కడే గుడ్లు పెట్టి పిలిచారు కదా, అందుకుంది వేరే ఇప్పుడు లేదు ఇక్కడ. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు పాండిచేరి నుంచి అక్కడే రొయ్యలు గుడ్డు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు తీసుకొని ఇక్కడ కొన్ని న్యాచురల్ కొన్ని న్యాచురల్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ అయితే పిల్లల్ని చీల్చేది లేదు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఓకే, ఇక్కడ మీరు దీన్ని భద్రంగా కాపాడుతున్నారు. ఓకే, వెరీ గుడ్. రెండేరా पकड़ भैया, पकड़ो, पकड़ो दिया ना। ठीक है, एक बैग लेके दो। डालना है ना कमी। తయారన్నమాట. ఇది సన్న పిల్లలు చూసారు కదా, చీమల్లా ఉన్నాయి, చిన్న చిన్న చీమలు అనమాట. చీమ ఎంత ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. అది అలా చూసే వాళ్ళకి మనం అయిన తర్వాత పెద్ద అవుతుంది. ఇప్పుడు చీమ ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు అన్నీ చూపించాం కదా, ఇది కూడా చూపించడానికి ట్రై చేస్తాం అనుకోండి. అటే లక్కే లేదు అట్టేసే కదా. చాలండి.